హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశ్ డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుండే నా జత స్టోరీలోని 165వ భాగం. మిత్రని రూమ్లోకి పంపించాక తన రూమ్కి వచ్చిన శక్తికి రుద్ర ఎక్కడా కనిపించలేదు. బాల్కనీలో నుంచి రుద్ర వాయిస్ వినిపిస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి బయటికి చూస్తూ ఫోన్ మాట్లాడుతూ ఉన్న రుద్రని డల్గా వెనుక నుంచి హత్తుకుని వీపుకి చెంపని ఆంచింది. శక్తి రావటమే రుద్ర ఓకే నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి ఫోన్ కట్ చేసి తన చుట్టూ చుట్టిన శక్తి చేతులని గట్టిగా పట్టుకొని, ఏంటి స్వీటీ డల్గా ఉన్నావు అని అడిగాడు చిరునవ్వుతో. శక్తి రుద్ర ముందుకు వెళ్ళి, మనకి పెళ్ళయి 4 నెలల పైనే అవుతుంది రుద్ర గారు అని అంది. అయితే అని రుద్ర కూడా శక్తి చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటూ తన ఇంటెన్షన్ ఏంటో కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంటే చిరునవ్వుతో అడిగాడు. అయితే ఏంటి అయితే అని శక్తి సీరియస్గా రుద్ర నుంచి దూరం జరిగి చేతులు కట్టుకుని, నన్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువచ్చిన కొత్తలో మీరు ఒక మాట అన్నారు గుర్తుందా? ఆ మాట మీరు నెరవేర్చటం లేదు అని బుంగమూతి పెట్టుకొని అంది. ఏం మాటబ్బా అని రుద్ర ఆలోచిస్తున్నట్టు ఫోర్స్ పెట్టి అనగానే శక్తి చిరుకోపంగా రుద్ర గుండెల మీద పిడికిలి బిగించి కొడుతూ, క్రికెట్ టీం అంత పిల్లలు కావాలి అని చెప్పి అసలు ఆ ఊసు కూడా ఎత్తటం లేదు. ఎందుకు రుద్ర గారు? నాకు ఇమీడియట్గా అచ్చం మీలాగే ఉండే బాబు కావాలి. మీ యాటిట్యూడ్ మీ ప్రేమ మొత్తం నా మీదే చూపిస్తూ మీకంటే కూడా నేనే వాడికి ఫస్ట్ ప్రయారిటీ కావాలి అని అంది. రుద్ర నవ్వుతూ శక్తిని దగ్గరికి తీసుకుని, ఇప్పటికిప్పుడు పిల్లలంటే కష్టం కదా స్వీటీ. ఇప్పుడు ఏమైనా ఇన్స్టంట్ నూడిల్స్లా పిల్లలు వచ్చే యంత్రం ఏమైనా ఉందా వెంటనే నీ చేతుల్లోకి మన బాబు వచ్చేయటానికి? అయినా నాకు బాబు కాదు, పాప కావాలి. అచ్చంగా నీలాగే క్యూట్గా నన్నెప్పుడు ప్యాంపర్ చేస్తూ ప్రేమగా చూసుకుంటూ నాకు అందించలేని తల్లి ప్రేమని తనే అందించాలి అని ఎమోషనల్గా అన్నాడు. రుద్ర ఎమోషనల్ అవుతున్నాడని అర్థం చేసుకున్న శక్తి రుద్ర టీషర్ట్ కిందకి జరిపి గుండెల మీద ముద్దు పెడుతూ, అలా రావాలంటే అర్జెంటుగా మనం చాలా శ్రమ పడాలి రుద్ర గారు. మీరసలు నన్ను పట్టించుకోవటం మానేశారు. అందుకే మన పాప బాబు రావటానికి లేట్ అయిపోతుంది అని బుంగమూతి పెట్టుకొని టాపిక్ డైవర్ట్ చేసింది. ఓహో! ఇప్పుడు ఆ అమ్మాయి గారి బాధ ఇదా? అంటూ రుద్రశక్తి నడుం చుట్టూ చేతిని వేసి ఎత్తుకొని లోపలికి తీసుకువచ్చి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి తనని బెడ్ మీద దించగానే శక్తి చిరుసిగ్గుతో ఒక సైడ్ తిరిగి పడుకుంది. శక్తి చీర కట్టుకొని ఉండటం వలన తన ఫోర్స్‌గా తిరగటంతో నడుము దగ్గర ఉన్న చీర పక్కకి జరిగింది. అది చూసి రుద్ర చిరుకోపంగా, కావాలనే నువ్వు నన్ను టెంప్ట్ చేస్తున్నావు కదా స్వీటీ. ఇన్ని రోజులు మన మధ్య దూరం ఈరోజు మళ్ళీ చెరిగిపోతుంది. చూసుకో ఇక అంటూ తన టీషర్ట్ తీసి పక్కన వేసి శక్తి పక్కనే పడుకొని ఏ ఆచ్ఛాదన లేని నడుము పట్టుకొని బొమ్మలా తన వైపు తిప్పుకొని శక్తి నుదుటి మీద ముద్దు పెట్టగానే శక్తి చిరుసిగ్గుతో బుగ్గల్ని కెంపులు చేసి రుద్ర గుండెల్లో ఒదిగిపోయింది. ఏంటి అమ్మాయి గారు మళ్ళీ మొదటికొస్తూ సిగ్గు నేర్చుకుంటున్నారు అని కొంటెగా అంటూనే భుజం దగ్గర ఉన్న చీరని పక్కకి దొలిగించి తన భుజం మీద గాఢంగా ముద్దు పెట్టి శక్తి హృదయంలో పెదవులు నిలిపాడు రుద్ర. రుద్ర చేసే పనులకి శక్తికి మాటలు కరువవుతూ ఉంటే కళ్ళు మూసుకొని రుద్ర తలలో చేతిని జొనిపింది. రుద్ర తన పెదవులతో శక్తి హృదయం మీద నిమురుతూ, ఏంటి మా స్వీటీ మాట్లాడటం లేదు అని హస్కీగా అడుగుతూ ఉంటే శక్తి కష్టంగా రుద్రగారు అని అంది. హా
అంటూ రుద్ర తన చేతిని శక్తి నడుం చుట్టూ బిగించి తనలోకి ఇంకా లాక్కొని అందంగా పాలరోజా కలర్లో ఊరిస్తూ ఉన్న శక్తి పెదవులు గాఢంగా అందుకొని అందులోని ఆదరామృతాన్ని సేవిస్తూనే శక్తిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అలా ఒక్కొక్క వలువ వారి నుంచి దూరం అవుతూ రుద్ర పెదవులు శక్తి శరీరాన్ని అభిషేకిస్తూ ఉంటే శక్తి ఇష్టంగా రుద్రకి సహకరిస్తూ ఉంది. ఒకరిలో ఒకరు మరో మమేకమవుతూ ఇన్ని రోజులు వారి దూరాన్ని ఒకరి సాన్నిహిత్యంలో మరొకరు చెరిపేస్తూ ఒకరినొకరు పెనవేసుకొని మరో రాత్రిని వారి జీవితంలో మరుపురాని రాత్రిగా మలుచుకున్నారు. అందరికంటే ముందుగా డిన్నర్ చేయటమే రూంలోకి పంపించేసిన సమన్వి ప్రమిదలు విసుగ్గా ఫీలవుతూ, ఏంటి వీళ్ళు మరీ ఇలా చేస్తున్నారు? మనం ఇక్కడ ఉంటే ఏమవుతుందంట? అని ప్రమిద అంది. ఏమో, నాకేం తెలుసు. అయినా అలాంటి వాటి దగ్గర పెళ్లి కాని ఆడపిల్లలు ఉండకూడదంట. అందుకే పంపించేశారేమో అని భుజాలు ఎగరేసి అంది సమన్వి. ఓ, అవునా? మరి నాకు నిద్ర రావటం లేదు. నీ లవ్ స్టోరీ చెప్పొచ్చు కదా అని ప్రమిద క్యూట్గా అడగగానే సమన్వి నవ్వుతూ, తప్పకుండా చెప్తాను. కానీ తర్వాత నీది కూడా నాకు చెప్పాలి అని అంది. ఓకే అని ప్రమిద నవ్వుతూ చెప్పగానే సమన్వి గత జ్ఞాపకాల్లోకి వెళ్తూ వేణు గుర్తుకు రాగానే పెదవుల మీద చిరునవ్వు ఆటోమేటిక్గా చేరిపోయి, నేను మొదటిసారి బావని రుద్ర అన్నయ్య అమెరికా నుంచి తిరిగి ఇక్కడికి వచ్చి బావని ఇంటికి తీసుకువచ్చినప్పుడు చూశాను. చూడగానే నచ్చేశాడు. అప్పుడు నేను టీనేజ్‌లో ఉన్నా కదా! అట్రాక్షన్ అనుకుని వదిలేశాను. కానీ రోజు రోజుకి బావ మీద ఇష్టం పెరిగిపోతూ ఉండేది. ఎప్పుడైనా బావ ఇంటికి వచ్చాడంటే తన ముందు తన కోసం అటు ఇటు కావాలని తిరుగుతూ తన అటెన్షన్ కోసం ట్రై చేసేదాన్ని. బట్ బావ నన్నస్సలు పట్టించుకునేవాడు కాదు. నేను అనవసరంగా ఎక్కువ ఆలోచిస్తున్నానేమో అని కొట్టి పారేసేదాన్ని కానీ సైలెంట్‌గా ఉండలేకపోయేదాన్ని. అలా వయసు పెరిగే కొద్దీ బావ మీద ఇష్టం ప్రేమగా మారింది. ఆ ప్రేమ పిచ్చికి దారితీసి బావ తప్ప మరొకరు నా లైఫ్‌లో భర్తగా ఊహించలేనంత స్టేజ్‌కి నన్ను తీసుకువచ్చింది. అలా జస్ట్ 2 ఇయర్స్ బ్యాక్‌నే బావకి ప్రపోజ్ చేశాను. బట్ తను రిజెక్ట్ చేశాడు. నేనంటే ఇష్టం లేదని చెప్పాడు. చాలా ఏడ్చాను, బాధపడ్డాను. ఎందుకు నేనంటే ఇష్టం లేదని కొట్టి మరీ అడిగాను. ఇష్టం లేదు అంతే అని ర్యాష్‌గా చెప్పి వెళ్ళిపోయాడు. ఇష్టం లేదని చెప్పినంత మాత్రాన వదిలేస్తానా ఏంటి? ఇక్కడ ఉంది సమన్వి. అందుకే బావ వెనక పిచ్చిదానిలా తిరిగాను. బావ ఎప్పుడు ఇంటికి వచ్చినా నా ప్రేమ పదే పదే చెప్తూ నా చేతల్లో తెలియజేయటానికి ట్రై చేసేదానిని. అలా చెప్ అలా ఇప్పుడు మా ప్రేమ పట్టాలెక్కి పెళ్లి వరకు దారితీసింది. ఐయామ్ సో హ్యాపీ. బట్ నాకు కొన్ని రోజుల క్రితమే తెలిసింది నిజం. నాకంటే ముందుగా బావే నన్ను ప్రేమించాడని. నా ఆస్తి, అంతస్తు చూసి తను నాకు తగడు అనుకున్నాడు. ముఖ్యంగా తను అనాథ అని మనసులోనే మనసులో తనే అనుకుని నన్ను దూరం పెట్టాడు అని తెలిసి చాలా కోపం వచ్చి చేసుకుంటే తనని మాత్రమే చేసుకుంటానని గట్టిగా చెప్పాను. ఆ తర్వాత చాలా జరిగాయి అంటూ రుద్ర చేసింది మొత్తం చెప్పి నన్ను ఏడిపించాడని బావతో కొన్ని రోజులు మాట్లాడలేదు. కానీ ఎక్కువ రోజులు మాట్లాడకుండా చూడకుండా నేను ఉండలేను. అది నా వీక్‌నెస్. సో, వెంటనే మాట్లాడేశాను. ఇది నా ప్రేమ కథ అని భుజాలు ఎగరేసి సింపుల్‌గా చెప్పింది. వావ్! చాలా బాగుంది మీ ప్రేమ కథ. మొత్తానికి ఓడి గెలిచి మళ్ళీ ఓడి మళ్ళీ గెలిచి నీ బావని సొంతం చేసుకున్నావు. కంగ్రాట్స్ అని చెప్పింది.
హా! నాది అయిపోయింది. ఇప్పుడు నీది అనగానే ప్రమిద సిగ్గుపడుతూ దీపక్ నేను ఒకే స్కూల్, ఒకే క్లాస్, ఒకే బెంచ్ కూడా. చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్స్‌గా ఉండేవాళ్ళం. నాకంటే శృతి అక్క 3 ఇయర్స్ పెద్దది. సో, తను మాతో అంత క్లోజ్ అవ్వలేకపోయింది. ఇక బావ మా ముగ్గురిని జాగ్రత్తగా చూసుకునేవాడు. సో, దీపక్‌కి నాకు మధ్య బాండింగ్ పెరిగింది. చిన్నప్పటి నుంచి దీపక్ అంటే ఇష్టం. ఆ ఇష్టం వయసు పెరిగే కొద్దీ ఇంకొంచెం పెరిగింది. వాడు వేరే అమ్మాయితో మాట్లాడినా తట్టుకోలేని పొసెసివ్‌నెస్ వచ్చింది. అలా రోజులు గడిచే కొద్దీ ఇంటర్ అయిపోయాక ఫర్దర్ స్టడీస్‌లో జాయిన్ అయ్యే టైంకి వాడిని నేను ప్రేమిస్తున్నానని అర్థం చేసుకున్నాను. వాడు లండన్ వెళ్తున్నాడని తెలుసుకొని పట్టుబట్టి అందరిని ఒప్పించి నేను కూడా వాడితో పాటే వెళ్ళాను. అక్కడ వాడు అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేస్తూ ఉంటే కోపం వచ్చి కొట్టి మరీ ప్రపోజ్ చేశాను. వాడు ముందు షాక్ అయ్యాడు. తర్వాత నీకు నాకు సెట్ కాదు అని, ఇంకా మనం చిన్న పిల్లలం, ఈ మాటలన్నీ వదిలేయ్ అని చెప్పి కొట్టి పారేశాడు. చాలా కోపం వచ్చింది. ఆ రోజు నుంచి వాడి వెంట వేడిని నీడలా తిరుగుతూ ఎప్పటికప్పుడు నా ప్రేమ తెలియజేస్తూ, ఇదిగోయ్ ఇప్పటికి ఓకే చేశాడు. అది కూడా రీసెంట్‌గానే. వెధవ ఎంత ఏడిపించాడో. పెళ్ళయ్యాక ఇంతకింత బదులు తీర్చుకుంటాను అని కచ్చగా అంది ప్రమిద. ఓహ్! ఓకే. అయితే నీ స్టడీస్ ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంది? అని సమన్వి అడిగితే, ఎన్నో లేదు. జస్ట్ 1 ఇయర్ ఉంది అంతే. ఆ తర్వాత మాస్టర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఒక 2 ఇయర్స్ కెరియర్ మీద ఫోకస్ చేసి లైఫ్‌లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవటమే. ఆల్రెడీ మా ఫ్యామిలీలో 2 కుటుంబాలకి మా పెళ్లి కోసం ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళే చిన్నప్పటి నుంచి అనుకున్నారు అంట నాకు దీపక్ గాడికి పెళ్లి చేయాలని. కాబట్టి మా పెళ్ళికి ఎటువంటి అబ్జెక్షన్ కూడా ఉండదు. అబ్జెక్షన్ ఇంట్లో చెప్పలేదు. నా ప్రేమ గురించి కూడా అందరికీ తెలుసు అని సిగ్గుపడుతూ చెప్పింది ప్రమిద. వావ్! క్యూట్ లవ్ స్టోరీ అని సమన్వి అనగానే థ్యాంక్ యూ. సరే నాకు బోర్ కొడుతుంది. మా వాడి బ్రెయిన్ తినేసి వస్తాను. నువ్వు పడుకో అని చెప్పి ప్రమిద తన ఫోన్ తీసుకొని బాల్కనీలోకి వెళ్లి దీపక్‌కి కాల్ చేసింది. ఇక సమన్వికి కూడా వేణు బాగా గుర్తుకు వస్తూ ఉండటంతో వెంటనే ఫోన్ తీసుకొని బెడ్ మీద పడుకొని కాళ్ళు ఊపుతూ మరి వీడియో కాల్ చేసింది. యాక్చువల్‌గా సమన్వి నైట్ కూడా బంధువులు ఉన్నారని మంజుల గారి పద్ధతిగా లంగావోణి కట్టుకోమని చెప్పటంతో అదే కట్టుకొని ఉంది. ఇప్పుడు కాళ్ళు పైకెత్తి ఊపటం వలన మోకాళ్ళ వరకు లంగా కిందకి జారితే ఫోర్స్‌గా బోర్లా పడటం వలన పైట కొంచెం స్థానం భ్రంశం కూడా చెందింది. థాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.